దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. అతి ముఖ్యమైనటువంటి అత్యంత విలువైనటువంటి ఒక చిహ్నం క్రైస్తవ్యానికి, అది సిలువ. అది సిలువ. ప్రపంచంలోనే అత్యున్నతంగా ఈ ప్రపంచ జనాభాలో దాన్ని చూడగానే ఒక పిలుపు మనసులో క్రీస్తుని విశ్వసించిన వారికి, క్రీస్తుని విశ్వసించని వారికి కూడా అది రక్షించింది అనే సింబల్ ఈజ్ క్రాస్. ఆ సిలువని మనం చూసినప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఎ గ్రాఫిక్ పిక్చర్. అదొక గ్రాఫిక్ కాదు సిలువ, అది ఇట్స్ ఎ రియాలిటీ. అది ఒక సత్యం. సిలువ సత్యం. ఈ సిలువ రక్షణకు మార్గం అనేటువంటిది ఈ లోకం విశ్వసించినటువంటి ఏకైక క్రీస్తు చేసినటువంటి దేవుని ప్రణాళికలో జరిగినటువంటి కార్యం సిలువ. ఈ సిలువ ప్రపంచాన్నే ఎంపవర్ చేసిందని చెప్పి ఒక గొప్ప దేశపు ప్రెసిడెంట్, క్రాస్ ఎంపవర్డ్ ద వరల్డ్ అన్నాడు రీసెంట్గా తన ప్రెసిడెంట్ అయ్యాక. సిలువ ప్రపంచాన్ని ఎంపవర్మెంట్ తెచ్చింది. సిలువ, ఈ సిలువ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సింబల్ని చూసినా కూడా, ఏ గుర్తుని చూసినా కానీ, ఎవరి గుర్తుని చూసినా కానీ, సిలువను చూడగానే మోస్ట్ గ్లోరిఫైడ్ సింబల్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ క్రాస్. గొప్పగా మహిమపరచబడినటువంటి చిహ్నం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది సిలువే. ఈ సిలువే మన రక్షణకి మార్గం. ఈరోజు నువ్వు రక్షింపబడ్డాను, సాల్వేషన్ అనేటువంటి దాని గురించి, రక్షింపబడిన మనం ఇంకా వెనక్కి వెళ్ళి రక్షణ ఏంటి అని ఆలోచించవలసిన అవసరం లేకుండా, రక్షింపబడినటువంటి నీవు సిలువను చూడగానే వెనక్కి వెళ్ళి సిలువ నడిపించింది ఏంటి అనేటువంటిది చూడక్కర్లేకుండానే నువ్వు రక్షణలో ఉన్నావు అనేటువంటి ఒక ధైర్యాన్ని, నిబ్బరాన్ని ఇచ్చేదే సిలువ. ఆ సిలువకి క్రీస్తుని మేకులతో కొట్టబడి, ముళ్ళ కిరీటం పెట్టబడి, ప్రక్కలో బళ్ళెముతో పొడవబడి, కాళ్ళు చేతులు నెయిల్డ్ అయినటువంటి ఆ యొక్క పరిస్థితిని, ఆ శ్రమని కూడా అనుభవించాలనేటువంటి రీతిలో మధ్యలో చిరకనిచ్చినా కూడా వద్దన్నటువంటి టేస్ట్ చేసి విడిచిపెట్టడానికి గల కారణం, ఆ శ్రమని అనుభవించాలి అనేటువంటి ఆ కొయ్యే సిలువ. ఈ సిలువను గురించి మనం ఆలోచించేసినప్పుడు, ద మోస్ట్ ఆఫుల్ అండ్ పెయిన్ఫుల్ డెత్ ఏదైనా జరిగిందంటే అది క్రీస్తు సిలువ మరణం. ప్రపంచానికి సిలువను చూడగా, క్రీస్తుని ఎరగని వారికి ఈ సిలువను చూడగానే అది ఒక వ్యక్తిని శిక్షించడానికి ఉపయోగించబడిన వస్తువుగా కనబడితే, రక్షణ పొందినటువంటి వారికి అది పరలోక మార్గంగా కనపడేదే సిలువ. ఈ సిలువను కలిగినటువంటి మనం మన జీవితాల్లో ఆయన మరణించిన తర్వాత ఈ మరణం యొక్క విలువ ఆ పునరుద్ధానంతో భూదిగంతాల వరకు తెలియబడింది. సిలువ మరణం యొక్క సువార్త అప్పుడు ప్రపంచానికి, ఈ ఐరోపా, ఆసియా ఖండాల మధ్యలో ఉన్నటువంటి గొప్ప రాజు కాన్స్టాంటినోపుల్ ఏం చేశాడంటే,
ఇక ఎవరినన్నా పనిష్ చేయాలంటే సిలువని ఉపయోగించకూడదని ప్రపంచానికి నిబంధన చేశాడు. ఎందుకంటే అది రక్షణకి మార్గం కాబట్టి. తర్వాత ఎప్పుడూ కూడా సిలువ మరణం అనేటువంటిది ప్రపంచ హిస్టరీలో వేయబడలేదు. అది అబాలిష్డ్. సిలువ కాన్స్టంటినోపుల్ తర్వాత ఉరి శిక్షలు జరిగినాయి, ఎలక్ట్రిక్ చైర్లు జరిగినాయి, పాయిజన్ ఇంజెక్షన్స్ జరిగినాయి. కానీ క్రాస్ వాజ్ నెవర్ యూజ్డ్ ఆఫ్టర్ దట్. ఎందుకంటే పునరుద్ధానము దాని తర్వాత విలువైంది, ప్రపంచం గుర్తించింది కాబట్టి. ఆ సిలువ నుంచి వచ్చిందే పునరుద్ధానము అనేటువంటి సత్యం కాబట్టి. దాన్నే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి జరగాలన్నా, సేవ జరగాలన్నా, ప్రపంచంలో యుద్ధాలు జరిగిన తర్వాత కానీ, ప్రపంచంలో భయంకరమైన విపత్తులు కలిగిన ఆ క్రాస్ నుంచి వచ్చిందే రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ, ప్రపంచానికి పరిచర్య చేసే సంస్థగా వచ్చింది రెడ్ క్రాస్. ద క్రాస్ పనిష్మెంట్గా చూచినటువంటి ఈ ప్రపంచం ఆ యొక్క క్రాస్ అనేటువంటిది రక్షణకి మార్గం, పునరుద్ధానం అనేటువంటిది రుచి చూచిన తర్వాత అది సేవా పరిచర్యల చిహ్నంగా మారిపోయింది రెడ్ క్రాస్ వారికి. అది సిలువ విలువ. ఈ సిలువ విలువను చూచినటువంటి మనం ఆలోచన చేసినట్లయితే, ఇది హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయం తర్వాత చదవండి, అది మొత్తం చదవడానికి లేదు కానీ దాంట్లో ఉందేంటంటే 6వ అధ్యాయంలో హెబ్రీలో 6లో ఉన్నది ఏంటంటే, ఇది మారు మనసుకి క్రైస్తవులకి ఒక నడిపింపు. ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ రిపెంటెన్స్. మారు మనసు. ఆ సిలువను చూడగానే మన యొక్క హృదయం స్పందించేటువంటి స్పందన, ఈ సిలువ మీద మరణించినటువంటి క్రీస్తు యొక్క మనసు యొక్క ఆశ ఏంటంటే, ద క్రాస్ ఈజ్ ఫర్ సాల్వేషన్. ఈ సిలువ అనేటువంటిది అది రక్షణ మార్గము అనేటువంటిది ఎప్పుడైతే చూపబడిందో మనుషుల్లో మార్పు వచ్చింది. ఆ మారు మనసే మనసుని మార్చుకుని రక్షణకు బాప్తిసం తీసుకున్నటువంటి మనం ఈ లోకంలో ఒక సాక్ష్యంగా లోకానికి ఉండడానికే క్రాస్ ఈజ్ ఎ సింబల్ ఫర్ యువర్ విట్నెస్. నన్ను కూడా ఒక సాక్షిగా బ్రతకడానికి సిలువ నీవు సాక్ష్యం. సిలువ దేవుని యొక్క ప్రతిరూపమైనటువంటి రక్షణ మార్గానికి చూపించింది. నన్ను ఆ యొక్క మార్గము నుంచి, ఈ లోకంలో మారు మనసు నుంచి నీ యొక్క జీవితం ఎటువైపు అంటే పరలోక మార్గానికి మార్గం చూపించింది. అందుకే సువార్త అనేటువంటిది ఎప్పుడైనా ఈ లోకానికి అందించబడితే, నువ్వైనా నేనైనా ఎవరైనా సువార్త అనగానే క్రీస్తు సిలువను గూర్చినటువంటి వార్త, రక్షణ సువార్త, పునరుద్ధానము, ఇది సువార్త. దాని ప్రారంభం సువార్తకి సిలువ, మరణం, సమాధిని జయించి లేచుట. అదే పౌలు కొరింథీయుల్లో చాలా వివరంగా మనకు చెప్పాడు. ఈ సిలువని మనం ఈ లోకానికి చూపిస్తున్నటువంటి మనము సిలువను చూపించినప్పుడల్లా నీవు నేను కూడా ఇతరులకి జ్ఞాపకం చేయవలసింది ఏంటంటే రక్షణే సల్వేషన్. ఆ యొక్క రక్షణ అనేటువంటి మాట లోపల ఉన్నటువంటి లోతైన భావం ఏంటంటే, రక్షణ అనగానే చాలామందికి ఇది నాకు సంబంధించింది కాదు, అప్పుడే నాకు రక్షణ కాదు, నేను ఇప్పుడే రక్షణలోకి రావాల్సినటువంటి అవసరత లేదు, ఈ రక్షణ అనగానే ఇది ఒక క్రైస్తవ్యానికి చెందింది అనేటువంటి ఆ స్పందనకి ద మీనింగ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు అర్థం ఏంటంటే ప్రేమ, కనికరం. ప్రేమ, ద సాల్వేషన్ అనేటువంటి ద సేవింగ్ యాక్ట్ ఆఫ్ క్రైస్ట్ అన్నప్పుడు, ఆ సాల్వేషన్ అన్నప్పుడు, ఆ రక్షణ అన్నప్పుడు దాంట్లో ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను కనికరించి పరలోకాన్ని తీసుకెళ్ళాడు, మార్గాన్ని ఏర్పాటు చేశాడు. రక్షణ అనగానే మనం ఇతరులకి నీవు రక్షణ మాట్లాడుతున్నావు అంటే ముందు ప్రేమను అందించు, ప్రేమను చూపించు. నువ్వు రక్షణ ఇతరులకు నువ్వు అందించాలంటే ఆ ప్రేమ తర్వాత ఆ కనికరాన్ని గురించి తెలియచే, నువ్వు కనికరం చూపించు. ఎందుకంటే క్రీస్తు నీకు కనికరం చూపించాడు కాబట్టి. ఈ కనికరం నీ కుటుంబీకులకే కాదు, కనికరం అనేది నీ కుటుంబం నుంచి నువ్వు స్టెప్ అవుట్ అయ్యి నీ చుట్టూ పనిచేసేవారికి, నీతో పనిచేసేవారికి, నువ్వు పనిచేసే చోట, నువ్వు ప్రయాణించే చోట, ప్రతి చోట కూడా ఎవ్రీ ప్లేస్
ప్రేమను చూపించు, కనికరం చూపించు. ఎందుకమ్మా నువ్వు ఈ ప్రేమను చూపించావు, ఎందుకమ్మా ఈ కనికరం చూపించావు అంటే, క్రీస్తు నాకు చూపించాడు, అది నన్ను రక్షించుకున్నాడని చెప్పు. అదే సువార్త. ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను కనికరించాడు. ఆ శిలువ మీద నేను చావవలసినటువంటి ఆ మరణ యాతన, నా పాపాలకు నేను అనుభవించవలసినటువంటి ఆ శిక్షణ నాకు బదులుగా ఆయన శిలువ మీద ఆ యొక్క పాప శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు. అందుకే రక్షణ అనే మాట కన్నా నీవు విశ్వాసులకు రక్షణ గురించి మాట్లాడు, అవిశ్వాసులకి ప్రేమ కనికరం చూపించు. దీని మీనింగ్ ఏంటి అని అంటే రక్షణ అని చెప్పు. అప్పుడు వాళ్ళలో మారు మనసు వస్తుంది. అప్పుడు వారిలో మారు మనసుకి ఒక నడిపింపుని చూస్తూ ఉంటాం.